అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, కేవలం ఉనికి కోసమే డిఎస్సిపై గొడ్డల పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వామి పంపిణీ చేశారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఇంటి వద్దకు వెళ్లి మంత్రి స్వామి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని మంత్రి స్వామి మండిపడ్డారు. మీ రాజకీయ లబ్ధి కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను అవమానిస్తారా అంటూ నిలదీశారు. కరప్షన్కి కజిన్ బ్రదర్ జగన్ అని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ అండుకో చేయని అక్రమాలు లేవని తెలిపారు. తవ్వే కొద్దీ జగన్ పిఏ వేల కోట్ల అక్రమాలు, అవినీతి సంపాదన వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత 5 ఏళ్లు దోచుకోవటం, దాచుకోవటమే గొడ్డల పార్టీ నేతల పనిగా ఉందని మంత్రి స్వామి తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన మా ప్రభుత్వం పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా 67 లక్షల మందికి 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. దీనికి గాను 2,700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచే పెన్షన్లు ఇస్తామని చెప్పినట్టుగా జూన్ నెలలోనే మేము పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా సంక్షేమం కోసం తీసుకుంటే ఈ నెలలో కూడా 5,600 మంది కొత్తగా స్పౌస్ పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం, అన్నదాత సుఖీభావ దేశంలో ఎక్కడ లేనిగా 20,000 రూపాయలు రైతుకి ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2వ విడత రేపు స్కూల్స్ ఓపెనింగ్ జూన్ నెలలో చేయబోతున్నాం. ఈ 10 రోజుల్లో 2వ విడత తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతున్నాం. ఈరోజు ఉపాధ్యాయుల్ని నియమించడం కావచ్చు, డిఎస్సి చేస్తే దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కల మరి అన్నట్టుగా డిఎస్సిలో ఉద్యోగాలు చేసుకొని అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అవకతవకలు అని చెప్పేసి అంటున్నారు. అంటే అవకాశాలు ఏం దొరక్క ఏదో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి కొత్తలు పెడుతున్నారు. ఏ అవకాశం లేక మీరు మాట్లాడేదానికి ఏదీ లేదు. నేను సాక్షాత్తు ఐఏఎస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్తున్నారు. దీని ప్రకారం మేము చెప్తున్నాం, ఈరోజు మీరు చేసేదానికి అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేదల కోసం ప్రతిదీ కూడా మా ప్రభుత్వ సంక్షేమం ఉంది. యువగోళంలో చెప్పినట్టుగా 20,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. పరిశ్రమలు, ప్రోత్సాహకాలకి పరిశ్రమలు పెట్టడానికి మేము అవగాహన సులభం చేసుకున్నాం. 15,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. అదేవిధంగా దివ్యాంగుల్లో 300 పోస్టుని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి మా పార్టీ ప్రభుత్వం పెద్దపేటేస్తూ ఉంది. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నా, గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు డెవలప్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మేము ప్రతి నెల ఇచ్చే దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అధికారులు కూడా చాలా ఉత్సాహంగా మనకి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.